వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయిన తర్వాత జ్ఞానోదయమైంది. పార్టీని ఎలా నడిపించాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరి సేవలను ఎప్పుడు వినియోగించాలో ఆయన అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ క్యాడర్ను ఉత్తేజపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. గత పాలనలో తాను కార్యకర్తలను సరిగ్గా పట్టించుకోకుండా తప్పు చేశానని, జగన్ 2.0లో కేవలం క్యాడర్కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారని జగన్ రోజువారీ ప్రకటిస్తున్నారు. జగన్ ఫుల్ యాక్టివ్ అయిన తరుణంలోనే వైసీపీకి భారీ షాక్ తగిలింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అది ఆశించిన పరిణామం కాకపోయినా ఊహించినదేనని చెప్పుకోవాలి. 2019లో టీడీపీ తరపున గెలిచిన వెంటనే వంశీ ప్లేటు ఫిరాయించి వైసీపీలో చేరారు. జగన్కు వీర భక్తుడిగా మారిపోయి టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బూతులు తిట్టారు. గన్నవరంలో భారీగా భూ కబ్జాలు, స్కాములు చేశారు. వంశీ అరెస్టుతో ఏపీ పాలిటిక్స్ పూర్తిగా మారిపోయినట్లేనని చెప్పాలి. వంశీని అదుపులోకి తీసుకోవటం ఆఖరి పరిణామం కాదని, అంతం కాదిది ఆరంభం లాంటిదని జగన్ రెడ్డికి కూడా తెలుసు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ దృష్టి కొడాలి నాని, పేర్ని నాని సహా పలువురు నేతలపై పడొచ్చు. చివరకు తాను కూడా టార్గెట్ కావచ్చని జగన్ అనుమానిస్తున్నారు. అదే టైంలో వంశీ ఎన్ని రోజులు జైల్లో ఉంటారు, ఆయనకు ఎప్పుడు బెయిల్ వస్తుందో కూడా ఊహించడం కష్టమన్న సంగతి జగన్కు తెలుసు. వంశీపై అనేక ఆరోపణలున్నందున ఎప్పుడు ఏ కేసు పెట్టి అరెస్ట్ చేపిస్తారో ఊహించలేని పరిస్థితి ఉంది. వంశీ వల్ల పార్టీ కూడా నష్టం కలిగిందని జగన్ చేయించిన సర్వేలో తేలింది. ఆయన చేసిన రౌడీయిజం, తిట్టిన తిట్లతో గన్నవరం ప్రాంతంలో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడి ఓటమి తప్పలేదు. అప్పటి నుంచి వంశీ కూడా అంటిముట్టనట్లుగానే ఉంటున్నారన్నది ఒక టాక్. ఇక నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను పెట్టాలనుకున్న జగన్ గన్నవరంలో కూడా వంశీకి బదులు మరో నేత కోసం వేట ప్రారంభించారు. సరిగ్గా అప్పుడే వంశీ అరెస్టు జరిగింది. వంశీని శాశ్వతంగా ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించడం జగన్ అజెండాలో మొదటి అంశం. అలా మొదటి పిట్టను కొట్టినట్లవుతుంది. ఇక కొత్త ఇన్ఛార్జీని నియమించటం రెండో అంశం. గన్నవరం ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఉండటంతో అక్కడ అదే కులానికి చెందిన వ్యక్తిని వంశీ ప్లేస్లో ఇన్ఛార్జిగా నియమించాలని జగన్ భావిస్తున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న సుంకర పద్మశ్రీని పార్టీలో చేర్చుకుని గన్నవరం ఇన్ఛార్జ్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు సుంకర పద్మశ్రీకి పడటం లేదు. తనకు రావాల్సిన పీసీసీ పీఠాన్ని షర్మిల తన్నుకుపోయారని పద్మశ్రీ ఆగ్రహం చెందుతూ ఉంటారు. షర్మిలతో విభేదించి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సుంకర పద్మశ్రీని వైసీపీలో చేర్చుకుని గన్నవరం ఇన్ఛార్జిగా నియమిస్తే రాజకీయం రసవత్తరంగా ఉంటుందని జగన్ భావిస్తున్నారు. తనను రోజూ తిట్టిపోస్తున్న సోదరి షర్మిల మీదకు పద్మశ్రీని ప్రయోగించే వీలుంటుందని జగన్ విశ్వసిస్తున్నారు. అప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయం కూడా రసవత్తరంగా ఉంటుంది. తన ప్లాన్లో భాగంగా రెండో పిట్టను కొట్టినట్లవుతుంది. వాట్ ఎన్ ఐడియా జగన్ జీ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.